హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తో బీబీ. అంటే భార్య భర్త అండి. ఇక నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో ఎపిసోడ్లో అయితే నిఖిల్ మరియు సోనియా చాలా గట్టిగా కొట్టుకున్నారండి. అంటే కొట్టుకోవడం అంటే వాదించుకున్నారు. అసలు ఏ విషయంలో వాదించుకున్నారు, ఇంకా ఏమేం మాట్లాడుకున్నారు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ముందుగా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే నిఖిల్ని మరియు నైనికాని చీఫ్స్ గా అయితే ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. టాస్క్ ఆడి వాళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇక మూడో చీఫ్ గా అంటే మిగిలిన నలుగురిలో మూడో చీఫ్ గా ఎవరిని ఎన్నుకుంటారు అనేసి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ అయితే పెట్టాడు. అది ఎవరెవరికి? నిఖిల్ కి, నైనికాకి పెట్టారు. అంటే ఆ నలుగురికి టాస్క్ పెట్టింటే వాళ్ళు వచ్చి గేమ్ ఆడి గెలవడం అనేది అది వేరు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరికి అప్పచెప్పేశారు, మూడో చీఫ్ ని మీరే ఎన్నుకోండి అనేసి. ఆ ఇదిలో వీళ్ళిద్దరు ఏం చేశారంటే, వీళ్ళిద్దరు డిస్కస్ చేసి ఆ నలుగురిలో యష్మిని అయితే ఎన్నుకున్నారు. ఈ యష్మిని ఎన్నుకోవడం అంటే కొంతమందికి అయితే నచ్చలేదు. అందులో ముఖ్యంగా సోనియాకి అయితే అస్సలు నచ్చలేదు. తనైతే పాయింట్ రైజ్ చేసింది. సోనియా ఏమడుగుతుందంటే, ఎందుకు యష్మిలో ఏం అర్హత ఉంది, వీళ్ళ ముగ్గురు కాకుండా నబిల్ని పెట్టచ్చు కదా. అంటే నబిల్ గేమ్స్ కూడా బాగా ఆడాడు. చెప్పాలంటే నబిల్ గేమ్స్ బాగా ఆడాడు, ప్లస్ అందరితో కలివిడిగా ఉన్నాడు. ఈ అమ్మాయికి ఏం అర్హత ఉంది అనేసి సోనియా పాయింట్ ఆఫ్ లో సోనియా మాట్లాడుతుంది. కరెక్టే, కానీ అంటే వీళ్ళు ఎట్లా ఆలోచించారంటే, చీఫ్ అంటే అంటే కొద్దిగా బాధ్యతగా మాట్లాడాలా, అందరితో కలిసి ఉండాలా, అది ఈ ఈ క్వాలిటీస్ ఈ అమ్మాయికి ఉంది అని వాళ్ళిద్దరు నిర్ణయం. నిఖిల్ది, నైనికా నిర్ణయం. అంటే మిగతా ముగ్గురులో ఆ క్వాలిటీస్ లేదు. శేఖర్ భాష అయితే టెంపర్ అయిపోతాడు సంథింగ్ అనేసి చెప్తున్నారు కదా. మరి నువ్వు చెప్పు, ఇంకెవరికి ఉంది ఆ క్వాలిటీస్ యష్మిక్ కాకుండా? వాళ్ళిద్దరు ప్రకారం వాళ్ళు చీఫ్స్ కాబట్టి వాళ్ళకి ఎన్నుకునే అవకాశం ఉంది, నేను కాదన్నంలా. సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో నబిల్ కి ఇవ్వచ్చు కదా, ఇదే అమ్మాయి పట్టుకోవడం. నబిల్ కి ఇవ్వచ్చు కదా, ఆ అమ్మాయికి ఎందుకు? ఆ అమ్మాయికి అర్హత ఏముంది? ఏమైనా ఆట బాగా ఆడిందా, పోనీ అందరితో వచ్చి హెల్ప్ చేస్తుందా అనేది సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ. సోనియా కానీ ఇక్కడ ఏమైందంటే, సోనియా అడగడం తప్పు కాదు, వాళ్ళు చెప్పడం తప్పు. ఇది ఎలా అలా 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 పోయి బాగా అసలు అందరూ కొట్టుకున్నట్టు అయిపోయింది చూసేటప్పుడు. కాదు కానీ అంటే వీళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నిఖిల్ గాని నైనికాకి బిగ్ బాస్ మాకు అప్ప చెప్పాడు కదా. అంటే మమ్మల్ని ఎన్నుకోమన్నాడు. మీకేమైనా టాస్క్ పెట్టి లేకపోతే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఓట్లేసి అడగమని అంటే ఓకే, మమ్మల్ని ఎన్నుకోమన్నప్పుడు మాకు నచ్చినట్టు మేము ఒకరినైతే ఎన్నుకుంటాం, దాంట్లో మీకేం ప్రాబ్లము అనేసి వాళ్ళ ఉద్దేశం. సోనియా కూడా అడగడం తప్పు కాదు కదా. తప్పు కాదంటే తను అయితే పాయింట్స్ అయితే బాగా మాట్లాడింది సోనియా. అంటే అడగడం అయితే కరెక్టే, కానీ సోనియా అయితే వీళ్ళు అప్పటికి ఓటింగ్ కూడా చేపిస్తామంటున్నారు. చేపిస్తాం అంటాడు కానీ నిఖిల్ నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు మళ్ళీ. అక్కడ ఇంకొకటి ఏమంటే, అక్కడ ఇంకా గొడవ పెద్దదవుతుంది అనేసి విష్ణు గాని ఆదిత్య ఓం గారు గాని వచ్చి, ఆదిత్య ఓం సోనియా దగ్గరికి వెళ్తే మీరు పోయి కూర్చోండి అంటాను. తనైతే నువ్వు చూసిండాల ఎపిసోడ్ లో, యాక్చువల్ ఆదిత్య ఓం ఇంకా వద్దులే ఆపే, వాళ్ళు చీఫ్స్ కదా. విష్ణు కూడా చెప్పింది అంతకు ముందే, ఇప్పుడు ఎవరెవరు ఇష్టం వాళ్ళది కదా, వాళ్ళు చీఫ్స్ కదా, మనము వాళ్ళకైతే మనము ఇవ్వాలి కదా మనము. మరి సోనియా అయితే తగ్గట్లే, ఆ అమ్మాయి అయితే తగ్గదు. ఎందుకు ఇవ్వాలి, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో నబిల్ కి ఇవ్వచ్చు కదా ఉంటుంది ఎంతసేపు. సరే ఇవ్వచ్చు, కానీ ఏమంటే చీఫ్స్ గా మరి నబీల్ అయితే అంత ఇంటరాక్ట్ అవ్వలేడు అందరితో. అసలు యష్మి అయితే ఇంటరాక్ట్ అవ్వగలదు అనేసి వీళ్ళ వ్యూ ఆఫ్ పాయింట్. కానీ ఇక్కడ సోనియా మాట్లాడడం ఏమంటే, అంటే మీరు యష్మికి ఫేవరెట్, అంటే మీకు ముందు నుంచి యష్మి తెలుసు కాబట్టి మీరు తనని అయితే ఎన్నుకున్నారని సోనియా అయితే మాట్లాడారు. అతను ఇక్కడ నాకు యష్మి అయితే తెలియదు కానీ అని చెప్పేదానికి కూడా వెళ్తున్నాడు, అస్సలు వినట్లేదు. ఒకే అమ్మాయి ముగ్గురికి సమాధానం చెప్పేసింది. నాకైతే అయితే చాలా బాగా మాట్లాడుతుంది సోనియా విషయంలో. నేను ఏమంటే, మనం నిన్న చూసిన ఎపిసోడ్ లో నామినేషన్స్ లో కూడా తన పాయింట్లు అయితే భలే మాట్లాడుతుంది. తనని ఎదుటోళ్ళని మాట్లాడనీయకుండా అయితే చేస్తాను. అస్సలు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు సోనియా. ఎంతసేపు నిఖిల్ వచ్చినా నిఖిల్ పైకి వెళ్తుంది, నైనికా ఉంటే నైనికా పైకి వెళ్తుంది. అప్పటికి ఈ మనిషి ఎవరు, అభయ్ నవీన్ మ్యాక్సిమం ఆపడానికి చేస్తా ఉన్నాడు. నైనిక అయితే రేజ్ అయిపోయింది యాక్చువల్ గా సోనియా పైన.
నువ్వు నువ్వు మా అది ఇది అనేసి నైనిక ఫుల్ రైజ్ అయింది. అస్సలు నిన్న చూసిన వాటిల్లో అయితే యష్మి కోసం ఇంతమంది గొడవ పడ్డారా అన్నట్టే ఉంది నాకైతే. ఇంకా ఆ అమ్మాయి ప్రేరణ అయితే వచ్చి అయ్యో ఆ అమ్మాయికి గెలిచిన ఆనందం కూడా లేకుండా చేస్తా ఉన్నారు ఆ అమ్మాయి అయితే మా బిగ్ బాస్ నాయకు అక్కడికి వెళ్ళి కెమెరా దగ్గర బిగ్ బాస్ మీరు చెప్పండి పాపం ఆ అమ్మాయికి గెలిచిన ఆనందం ఆనందం లేకుండా లేకుండా చేస్తా మీ ఉన్నారు. పాటికి మీరు ఉండండి. ఈ అమ్మాయి పోయేసి ఆ అమ్మాయిని అద్దుకుని కంగ్రాచులేషన్ చెప్తుంది లాస్ట్ మొత్తానికి ఎట్టో ఒకటే యష్మిన్ అయితే థర్డ్ చీఫ్ గా లాస్ట్ కి సెలెక్ట్ చేశారు మొత్తానికి. ఏమంటే వీళ్ళ నిర్ణయం ప్రకారం సెలెక్ట్ అయిపోయింది. ఇక అంటే అక్కడతో ఈ గొడవ నిర్ణయం తుది నిర్ణయం అయ్యారు కాబట్టి కాబట్టి ఇంకా యష్మి అయితే మూడో అక్కడతో ఈ chief గా గొడవ అయితే కాస్త సర్దుమణిగిందని అనుకోవాలి. కానీ సోనియా పాయింట్స్ అయితే బాగానే రేస్ చేస్తాంది. మధ్యలో మణికంఠ కూడా మణికంఠ అంటే, నువ్వెందుకు మాట్లాడతావు నీకు నువ్వెందుకు తను కూడా మాట్లాడి నైనిక మాట్లాడుతుంది అదే పాయింట్ నెక్స్ట్ మళ్ళీ నిఖిల్కి కూడా చెప్పాడు. అంటే నువ్వు ఒక్కడివే ముందర పడి మాట్లాడొద్దు అనేసి చెప్తున్నా. ఇంకా అస్సలు ఆ యష్మి ఇక్కడ నిజంగా సోనియాని ఎదిరించి అంటే ఆమెకి ఆ, ఆమెతో డిబేట్ చేయడానికి అయితే మాక్సిమం ఎవరి వల్ల అవ్వట్ల. అదే ఇంకా అమ్మాయి శేఖర్ భాషకి మణికంఠకి ఆ డిబేట్ చేసే ఇదైతే ఉంది కానీ ఇంకా సోనియాకి వీళ్ళ ఇద్దరికైతే పడలా. ఇంకా వాళ్ళకి పడినప్పుడు ఏ విధంగా ఉంటుంది డిబేట్ అయితే చూడాలి. ఇప్పుడు మాక్సిమం నిఖిల్ అయితే ఆ హైట్ ఉన్నాడు కానీ బాగా బాడీ ఉంది కానీ మాట్లాడే ఇదైతే లేదు. అంటే ఫస్ట్ చూసినప్పుడు ఆ ఇంకో మనిషి విషయం ఏమంటే నిఖిల్ నేను గమనించింది చెప్పే అంటే ఎదుటి వాళ్ళ అంటే ఇతను కూడా అలాంటి వాడే. ఇతను చెప్పింది లాస్ట్ చెప్పి కరెక్ట్ అనిపిస్తుంది. అదే కరెక్ట్ అది అనేది ఫస్ట్ టైం అది సోనియాకి ఏమైనా నచ్చలేదో ఏమో. ఏమంటే మనం చూస్తున్నాం కేవలం అంతే, వాళ్ళు అక్కడే ఉండి ఆ సోనియా ఆ పాయింట్ ఆఫ్ గమనించిందేమో ఈ అబ్బాయిదే కరెక్ట్ అన్న ఆ అమ్మాయికి అది నచ్చక మీరిద్దరు కాదు నేను ఇంకొకరికి ఓటేస్తాను అన్నట్టు ఏమో. కానీ కానీ ప్రతి విషయంలో పాయింట్ అయితే పాయింట్ అయితే తీస్తాంది. బాగా ప్రతి మాట్లాడుతుంది. విషయాన్ని ఇంకో విషయము సోనియా అయితే వాళ్ళిద్దరికి గట్టిగా ఇచ్చేసిందనే చెప్పుకోవాలి మనం ఈ గొడవ ప్రకారం అయితే. మొత్తానికి యష్మి అయితే థర్డ్ చీఫ్ అయితే chief అయింది. అయిపోయింది. ఈ గొడవ అక్కడతో అయిపోయింది అనుకోవాలా. కానీ దాన్ని నామినేషన్ పాయింట్లు డెఫినెట్ గా వాడతారు వీళ్ళు. చూడాలి ఈ రోజు నామినేషన్స్ ఏ విధంగా ఉంటది. నిన్న సగం నామినేషన్స్ అయితే అయినాయి, ఇంకా ఈ రోజు సగం నామినేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ Thanks ఫర్ for watching. వాచింగ్.